రెబల్ స్టార్ జిందాబాద్. అంటే ఈ అదే వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మా గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా రన్ రాజా రన్. సో ఫస్ట్ గాంధీ వచ్చేసి ఎక్స్ప్రెస్ అని ఫిక్స్ అయిపోయాడు టైటిల్. అదే టైటిల్ ఫిక్స్ అయిపోయాడంటే అదే ఎక్స్ప్రెస్ రాజా రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా అలా వచ్చిన టైటిల్ అనమాట. సో అలానే ఎక్స్ప్రెస్ రాజా పెట్టారు. ఓకే. యా అండ్ అంటే ఈ సినిమాకి నాకు కొంచెం యా ప్రభాస్ గురించి మాడతాను ఒక్క నిమిషం. యా సో అదే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాకి అసోసియేట్ అయిన వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్. ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నా కంపెనీ ఉండేది ఈ సినిమాటోగ్రఫర్ కార్తిక్. సో కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ యూవీ క్రియేషన్స్, ఆ తర్వాత ఇక రెబల్ స్టార్ అని కంగారు పడిపోతాను. ఓకేనా? అంటే వాళ్ళ క్వశ్చన్ సింపుల్ సార్, మీరు మా రెబల్ స్టార్తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని. దానికి ఆన్సర్ చెప్పేస్తే మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. యా త్వరలోనే, అతి త్వరలోనే. చెప్పేశారండి త్వరలో అని. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్రెస్ రాజా గురించి. సో ఎక్స్ప్రెస్ రాజా చాలా అంటే అందరికనే ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తి నేను. ఎందుకంటే శర్వా అన్నతో సినిమా తీయడం, తర్వాత శర్వా అన్నకి యూవీ క్రియేషన్స్లో మళ్ళీ ఈ సినిమా రాబోతోంది. సో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో గాంధీకి, కార్తిక్కి, సత్యాకి అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సుజిత్ గారు, నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్ అండి. అంటే ఎక్స్ప్రెస్ రాజా అని పెట్టాం కదా, లైఫ్లో ప్రతి అబ్బాయి ఏదో ఒక పాయింట్లో ఎక్స్ప్రెస్ రాజా అనిపించుకుంటాడు. అంటే చిన్నప్పుడు నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కుక్కలు ఇంటపడ్డాయి, నేను పరిగెట్టా, అంటే ఎక్స్ప్రెస్ రాజా నాకు ఆ పేరు వచ్చింది. మీరు మీ లైఫ్లో ఎక్స్ప్రెస్ అంటే మీరు ఒక అమ్మాయి వెనకాల పడ్డం అన్నా, లేకపోతే మీ వెనకాల ఏమైనా వైల్డ్ యానిమల్స్ పడ్డం అన్నా ఎప్పుడన్నా సందర్భం? నాకు ఎక్స్ప్రెస్ రాజా అంటే నేను ఫస్ట్ సినిమా ఎప్పుడు తీస్తానని ఎక్స్ప్రెస్ రాజా అప్పుడు. సో సినిమా తీయడం కోసం నేను పరిగెత్తేవాడిని, ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్. అప్పుడు ఎక్స్ప్రెస్ రాజా అనిపించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ గారు. లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్లో బేవర్స్గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవడు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్.